ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణ 452 ఓట్లు సాధించగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. 98.2% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని F101 వసతిలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. 2 ప్రాధాన్యత ఓటు ఉండడం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం 781 మంది ఉన్నారు. అయితే పోలింగ్కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ దూరంగా ఉన్నాయి. దాంతో 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం, ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఎన్డీఏ కూటమికి 314 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. In the vice presidential election, all members of parliament, including the nominated members, are eligible to cast their votes. There are 788 electors, 245 from Rajya Sabha and 543 from Lok Sabha. There are 6 vacancies in Rajya Sabha and 1 vacancy in Lok Sabha. Thus, there are 781 electors. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, పెట్టుబడులతో తెలంగాణకు రావాలని తిరుపూరు పారిశ్రామికవేత్తలు మంత్రి దుద్దిల శ్రీధరబాబు ఆహ్వానించారు. ద్వితీయ, తృతీయ శ్రేణుల నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరువూరులోని సందర్శించిన సందర్భంగా అక్కడి పారిశ్రామిక వర్గాల ఎగుమతిదారులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వారిని కోరారు. త్వరలో దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తామని తెలిపారు. అతిపెద్ద అప్పెరల్ తయారీ కేంద్రంగా తిరుపూరు గ్లోబల్ లీడర్గా ఎదిగిందని ఆయన అన్నారు. 10,000 దుస్తుల పరిశ్రమలతో నెట్వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని ప్రశంసించారు. పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్, టీడీపీ కారణమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే మా బతుకు మారుతుందని 12 సీట్లు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఏం మారలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు రేవంత్ 10% పనులు పూర్తి చేస్తే నీళ్లు పడతాయి, కానీ కేసీఆర్కు పేరు వస్తుందని పడవ పెట్టాడని ఆయన అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 90% పనులు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవాళ 10% పూర్తి చేయకుండా 22 నెలలుగా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు బిడ్డగా చెబుతునే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టు కూడా ₹1 కేటాయించకుండా ఆ ప్రాజెక్టు పడావు పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది, పాలమూరు నోట మట్టి కొడుతున్నది. ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు అనే మాట చెప్పక తప్పదు. ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు, అది 93,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది, ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు. 94,000 కోట్లు ఒక గోదావరి జిల్లా లాగా, కోనసీమ లాగా మార్చాలనే ఒక బృహత్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తన పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది ఆ దేవదేవుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మల్లారెడ్డి. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నట్లుగా చెప్పారు. ఇవాళ తెలంగాణలో అభివృద్ధి లేదని, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు, దేశంలో ప్రధాని మోడీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా, ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాడు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి. 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. అట్లా చేసి ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతలేదు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు. పోలీసుల ఆంక్షలు, హౌస్ అరెస్టును లెక్క చేయకుండా వైసీపీ నేతలు రైతుల కోసం కదం తొక్కారు. పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతాంగ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తారు. ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు రైతులతో కలిసి అన్నదాత పోరు పేరుతో ఆందోళన పాట పెట్టారు. గడిచిన కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నారు. రైతులు మాత్రం క్యూ లైన్లో నిలిచిన ఘటనలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి అన్నదాతలు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం పట్టకపోవడంతో రైతులకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైసీపీ. వారి సమస్యల పరిష్కారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజన వేసుకుంది. రైతుల పక్షాన పోరుబాటకు దిగింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కదం తొక్కారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వరకు వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగడానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగిరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితుల్లో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్ళి ఎక్కువ డబ్బుకి
మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఈరోజు రేపు వైసీపీ అన్నదాత పోరుబాట పేరిట ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం నుంచే వైసీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రులను హౌస్ అరెస్టులో చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శాంతి భద్రతలో సమస్య రాకుండా ర్యాలీలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చేంత వరకు చంద్రబాబు సర్కారు అసలు రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా ఉందని చెప్పారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా అసలు యూరియాను వాడితే క్యాన్సర్ వస్తుందని రైతులను భయపెట్టే విధంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉల్లి టమాటా పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రణభేరీ మోగించడంపై ఆ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్న కళ్ళల్లో నీరు చిలికితే, నీరు కారితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, చరిత్రలో మనం చూసాం, రాజ్యాలు కూలిగిపోయాయి. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తా ఉన్నాం. అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా, రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఉదయం నుంచి చూస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తరువాత మాత్రమే యూరియా గురించి సమీక్షలు పెట్టారు. నడ్డాతో మాట్లాడుతా అన్నాడు, 50,000 బస్తాలు తీసుకొస్తా అన్నాడు. అసలు ఎప్పుడుకు వస్తాయి మీ సమీక్షలు? ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ సక్సెస్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10న నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభ ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారిలో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభస్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. కేటీఆర్పీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తలతోక లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సింధిల నుంచి నీరు రానప్పుడు గోదావరి నీళ్లు ఎత్తిపోస్తే కాళేశ్వరం నీళ్లు ఎలా అయ్యాయని ఆయన ప్రశ్నించారు. వికారాబాద్ను నట్టేట ముంచింది మీరు కాదా? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్న తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అన్నారు. మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితే? మలన సాగర్ ఆ రోజు 10 టీఎంసీల సామర్థ్యం కావచ్చు, దాన్ని 50 టీఎంసీ చేయవచ్చు. కొండపోచమ్మ 5 టీఎంసీలు కావచ్చు, దాన్ని 17 టీఎంసీ చేయవచ్చు. రంగనాయకమ్మను 15 టీఎంసీలు చేయొచ్చు. మేము పెట్టిన పాయింట్లను మీరు విడుతు పెంచవచ్చు, దాని సామర్థ్యాన్ని పెంచేది. మలన సాగర్ ఆ రోజు 10 టీఎంసీలు అంటే ఈరోజు 50 టీఎంసీలు చేసింది.
కానీ చేవెళ్లను వికారాబాద్ జిల్లాను నట్టేట ముంచింది బీఆర్ఎస్ కాదా? వికారాబాద్ జిల్లాకు జూరాల నుంచి ఎత్తిపోసుకుందామని అన్నాడు వెనకటికి ఒకసారి మేము జేఏసీలో ఉన్నప్పుడు. ఏముంది 50 మీటర్లు ఎత్తిపోస్తే వికారాబాద్ జిల్లా మొత్తం కూడా, ఇప్పుడున్న వికారాబాద్, అప్పుడున్న రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతానికి ఎటు నీటి వసతి లేదు దాన్ని. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మొన్న రివ్యూలో తుమ్మిడిహెట్టి దగ్గర 148 కా 150 కా 149 కా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతున్నది. మహారాష్ట్ర పోలీసుల డెకే ఆపరేషన్తో ఫార్మా కంపెనీలపైన తెలంగాణ ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. వారం రోజుల క్రితం ముంబైలో తెలంగాణ ఈగల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ హవాలా నెట్వర్క్ను ఛేదించారు. ఈ ఘటనలో 24 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో 3 డ్రగ్స్ ఫ్యాక్టరీలను పూణేలో సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును ముంబై మీదుగా నైజీరియాకి తరలిస్తున్న ముఠను అధికారులు గుర్తించారు. దీంతో పలు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. తెలంగాణలో ఎవరికి విక్రయాలు జరిపారనే వివరాలను ఈగల్ టీం తెలుసుకుంటుంది. అదుపులోకి తీసుకున్న వారిలో ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐదు గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు దాకా మా పిల్లలు ఇలా వస్తుంది ఇస్తామని అన్నా బాగుంటది. ఏది ఇస్తలేరు, లేకపోతే పర్మిట్లో అన్నా తీసుకుపోతాం. ఏడలేదు, చేపల దొరకలేదు. రోజు వచ్చాం, రోజు తిరుగుతాం. ఈరియా బస్తాలు ఒకటే బస్తా ఇస్తున్నారు. లైన్లో నిలబెట్టున్నారు, పోలీసులకు చేస్తున్నారు. 2 బస్తాలు గుర్తా ఇస్తలేరు. దోశ మేము లేడీస్ వచ్చి బాధలు చేస్తున్నాం. ఇస్తామని అంటే ఇవ్వాలి, లేకపోతే రాదు. ఏడన్నా తీసుకొని రాని అని అనుకుంటూ అనవచ్చు. ఏదంటలేరు. మా పరిస్థితి ఇట్లా ఉంది. చిరతల ఈరియా చల్లాలంటే ఈరియా లేదు. వాళ్ళతో మాట్లాడితే అసలు మాట్లాడారు, ఏం చేయరు. ఓన్లీ ఏమో మాకు తెలియదు అని అంటారు. లైన్ నిలబెడతారు. లైన్లో దొరికిన వాళ్ళకి ఇస్తారు, దొరకని వాళ్ళకి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. 5 గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు దాకా మా పిల్లలు ఇలా వస్తుంది ఇస్తామని అన్నా బాగుంటది. ఏది ఇస్తలేరు, లేకపోతే పర్మిట్లో అన్నా తీసుకుపోతాం. ఏడలేదు, చేపల దొరకలేదు. రోజు వచ్చాం, రోజు తిరుగుతాం. ఈరియా బస్తాలు ఒకటే బస్తా ఇస్తున్నారు. లైన్లో నిలబెట్టున్నారు, పోలీసులకు చేస్తున్నారు. 2 బస్తాలు గుర్తా ఇస్తలేరు. దోశ మేము లేడీస్ వచ్చి బాధలు చేస్తున్నాం. ఇస్తామని అంటే ఇవ్వాలి, లేకపోతే రాదు. ఏడన్నా తీసుకొని రాని అని అనుకుంటూ అనవచ్చు. ఏదంటలేరు. మా పరిస్థితి ఇట్లా ఉంది. చిరతల ఈరియా చల్లాలంటే ఈరియా లేదు. వాళ్ళతో మాట్లాడితే అసలు మాట్లాడారు, ఏం చేయరు. ఓన్లీ ఏమో మాకు తెలియదు అని అంటారు. లైన్ నిలబెడతారు. లైన్లో దొరికిన వాళ్ళకి ఇస్తారు, దొరకని వాళ్ళకి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. 5 గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు దాకా మా పిల్లలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకటరావుపల్లి గ్రామంలో అసెండ్ భూములు దున్నుతున్న కొంతమందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా ఐకేపీ సెంటర్ను అదే భూములలో నడిపిస్తున్నామంటూ గ్రామస్తులు చెప్పారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసు అధికారుల సూచనల ప్రకారం BNSS సెక్షన్ 163ను వెంటనే అమలు చేస్తున్నట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు.